మా రాష్ట్ర నాయకులు ఈ రాజ్యాంగం అన్ని మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ జర్నలిస్టుల డిమాండ్స్ డేగా జరుపుతున్నాం. ఇందులో భాగంగానే జర్నలిస్టుల సమస్యలపైన అన్ని ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అధికారులకి జర్నలిస్టుల యొక్క సమస్యలను వివరించడం జరిగింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి, అందులో ముఖ్యంగా అవుట్ సైడ్స్, అతి ముఖ్యమైనటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు, అదేవిధంగా జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా అక్రిడేషన్లకు సంబంధించి ఒక కొత్త విధానంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వానికి త్వరగా అక్రిడేషన్ కార్డులన్నీ కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు 2 సంవత్సరాలకు ఇస్తున్నారు కాబట్టి బస్ పాసులు కూడా 2 సంవత్సరాలకి ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఇలాంటి 11 డిమాండ్స్ తోటి ఈరోజు చిత్తూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా వీటిని సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత